హలో ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ మరియు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ అన్నిటిని ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళే ఉంటే తప్పనిసరిగా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు? G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది? జర్మనీలోని బైవెరియన్స్ ఆల్ప్స్లో 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు జరుగుతుంది. నిన్నటి నుంచి ఈ యొక్క సదస్సు అయితే ప్రారంభమైంది. ఈ యొక్క సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, అమెరికా దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు? జర్మనీలోని బైవెరియన్స్ ఆల్ప్స్లో. CBDT నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నితిన్ గుప్తా. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన చైర్మన్గా IRS అధికారి నితిన్ గుప్తా నియమితులయ్యారు. CBDT అంటే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నితిన్ గుప్తా. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? AS రాజన్. ప్రపంచంలో తొలి స్పేస్ సోలార్ ప్లాంట్ను ప్రారంభించే దిశగా ఏ దేశం చర్యలు వేగం చేసింది? ప్రపంచంలోనే తొలి స్పేస్ సోలార్ ప్లాంట్ను ప్రారంభించే దిశగా ఏ దేశం చర్యలు వేగం చేసింది? చైనా. సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ అంతరిక్షంలో పట్టి కరెంటు తయారు చేసి స్పేస్ అవసరాలకు సరిపడా మిగిలిన కరెంటును భూమికి బీమ్స్ రూపంలో తీసుకురావడం కోసం ఈ యొక్క స్పేస్ సోలార్ పవర్ కాన్సెప్ట్. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో UPI ద్వారా ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి? ఈ ఏడాది జనవరి-మార్చిలో UPI ద్వారా ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి? 936 కోట్లు. దేశంలో ఏకంగా 936 కోట్లు ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ UPI ద్వారా జరిగాయని పేమెంట్ సర్వీస్ కంపెనీ వరల్డ్ వైడ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో UPI ద్వారా ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి? 936 కోట్లు. నర్మదా నది పురస్కారం ఎవరికి లభించింది? నర్మదా నది పురస్కారం ఎవరికి లభించింది? బాలల హక్కుల ప్రహా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్కు నర్మదా నది పురస్కారం దక్కింది. నర్మదా నది పురస్కారం ఎవరికి దక్కింది? సుభాష్ చంద్రబోస్. బాలల హక్కుల ప్రహా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్కు నర్మదా నది పురస్కారం లభించింది. క్రీస్తు శకం 62లో మరణించిన తాబేలు గర్భంలో గుడ్డు సజీవంగా ఉందని ఎక్కడ కనుగొన్నారు? క్రీస్తు శకం 62లో మరణించిన తాబేలు యొక్క గర్భంలో ఇప్పటి వరకు గుడ్డు సజీవంగానే ఉన్నట్టు ఎక్కడ కనుగొన్నారు? దక్షిణ ఐరోపాలోని పాంపై ప్రాంతంలో క్రీస్తు శకం 62కు చెందిన తాబేలు యొక్క అవశేషాలు కనుగొన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ధ్వంసమైన ఇంటి శిథిలాల్లో గర్భంతో ఉన్న ఈ తాబేలు గుర్తించగా ఇప్పటికీ గర్భంలోని గుడ్డు పదిలంగా ఉండడం విశేషం. ఈ తాబేలు హెర్మెన్ జాతికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. క్రీస్తు శకం 62లో మరణించిన తాబేలు యొక్క గర్భంలో గుడ్డు కనుగొన్నారు. దక్షిణ ఐరోపాలోని పాంపై ప్రాంతంలో క్రీస్తు శకం 62కు చెందిన తాబేలు యొక్క అవశేషాలు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ధ్వంసమైన ఇంటి శిథిలాలలో గర్భంతో ఉన్న ఈ తాబేలు గుర్తించగా ఇప్పటికీ గర్భంలోని గుడ్డు పదిలంగా ఉండడం విశేషం. ఈ తాబేలు హెర్మెన్ జాతికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇండియా జూన్ 27, 2022న UN, టర్కీ, ఇరాన్ మరియు ఈజిప్ట్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాలు ట్విట్టర్ ఖాతాలు నిషేధించింది. దానికి కారణం ఏమిటి? సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇండియా జూన్ 27, 2022న UN, టర్కీ, ఇరాన్ మరియు ఈజిప్ట్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాల ట్విట్టర్ ఖాతాలను నిషేధించింది. ప్రపంచ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా బూటకపు ఎజెండాను ప్రచారం చేస్తున్నందున పాకిస్తాన్పై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. UN, టర్కీ, ఇరాన్ మరియు ఈజిప్ట్లలో పాకిస్తాన్ రాయబార కార్యాలయాల ఖాతాలను నిషేధించడం యొక్క తాజా చర్య కూడా సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా విశ్వసనీయత మరియు నకిలీ కంటెంట్ను నియంత్రించే విధంగా భారతదేశం యొక్క ప్రయత్నంలో ఒక భాగంగా ఈ యొక్క ఖాతాలను భారత ప్రభుత్వం నిషేధించింది.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇండియా జూన్ 27, 2022న యుఎన్, టర్కీ, ఇరాన్ మరియు ఈజిప్ట్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ యొక్క ట్విట్టర్ ఖాతాలను నిషేధించింది. 2030 పవన అండ్ సౌర సామర్థ్య లక్ష్యాలను చేరుకోవడానికి భారతదేశానికి ఎన్ని బిలియన్ల పెట్టుబడి అవసరం? 223. పరిశోధన సంస్థ బ్లూంబర్గ్ ఎన్ఎఫ్ఐ BNFF కొత్త నివేదిక ప్రకారం 2030 నాటికి పవన మరియు సౌర సామర్థ్య సంస్థాపన లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతదేశానికి $223 బిలియన్ పెట్టుబడి అవసరమని పేర్కొనడం జరిగింది. 2030 పవన సౌర సామర్థ్య లక్ష్యాలను చేరుకోవడానికి భారతదేశానికి ఎన్ని బిలియన్ల పెట్టుబడులు అవసరం? 223. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ హ్యాస్ బీన్ ఫ్లాగడ్ ఆఫ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? భారత్ గౌరవ్ tourist train has been flagged off between India and which country? Nepal. The first Bharat Gaurav tourist train constructing place connected with the Ramayana circuit in India and Nepal was flagged off from Safdarjung railway station in New Delhi. Bharat Gaurav tourist train has been flagged off between India and which country? Nepal. గోల్డ్ రిఫైనింగ్ అండ్ రీసైక్లింగ్ నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? గోల్డ్ రిఫైనింగ్ అండ్ రీసైక్లింగ్ నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ 4th ర్యాంక్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద రీసైక్లర్గా ఉద్భవించింది మరియు 2021లో దేశం 75 టన్నుల రీసైకిల్ చేసింది. గోల్డ్ రిఫైనింగ్ అండ్ రీసైక్లింగ్ నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 4th ర్యాంక్. Which city will host the G20 Summit in 2023? Which city will host the G20 Summit in 2023? కాశ్మీర్. G20 శిఖరాగ్ర సమావేశం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను ఒక చోట చేర్చే ప్రభావవంతమైన సమూహం వచ్చే ఏడాది 2023లో జమ్మూ కాశ్మీర్లో జరగనున్నది. G20 సుమిత్ 2023న ఏ నగరంలో జరగనున్నది? కాశ్మీర్. India's largest IKEA store has been launched in which state? India's largest IKEA store has been launched in which state? Karnataka. Karnataka Chief Minister Basavaraj Bommai leading Swedish home furnishing retailer IKEA has decided to invest about 3,000 crore in the state. India's largest IKEA store has been launched in which state? Karnataka. Which state has won the title of the first under-19 national T20 tournament for the DIF? Which state has won the title of the first under-19 national T20 tournament for the DIF? Andhra Pradesh. ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 115. ప్రపంచ ర్యాంకింగ్లో దేశం ఇప్పుడు 3 స్థానాలు ఎగబాగి 115వ స్థానానికి ఉంది. ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 115. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక యూస్ఫుల్ తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.